హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పూర్తయిన క్యాబినెట్ మీటింగ్, ఉద్యోగ పెన్షనర్లకు భారీ షాక్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనేక ప్రజాకర్షక పథకాలకు విధానపరమైనటువంటి నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అయితే ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు మాత్రం తీవ్ర నిరాశ మిగిలింది. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, పీఆర్సీ వంటి కీలక అంశాలపై కనీసం చర్చ కూడా జరగకపోవడం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఉద్యోగుల ఆశలపై నీళ్లు అజెండాలో అందని చోటు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరిగిన ఈ కీలక కేబినెట్ భేటీ సమావేశంలో తమ దీర్ఘకాలిక సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వర్గాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. కనీసం పెండింగ్ డీఏల విడుదలనైనా ఒక సానుకూల ప్రకటన వస్తుందని భావించారు. కానీ సమావేశం ఎజెండాలో గానీ, చర్చల్లో గానీ వారి ప్రస్తావన రాకపోవడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో భాగస్వాములైన ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించడం తగదు అని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించినటువంటి కేబినెట్ నిర్ణయాలు ఈ మేరకు చూసుకున్నట్లయితే మహిళలకు స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం. రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకానికి స్త్రీ శక్తిగా నామకరణం చేసి ఈ నెల 15 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సు సర్వీసుల్లో ఈ పథకం అమలవుతుంది. దీనివల్ల ప్రతి కుటుంబానికి నెలకు సగటున రూ. 1000 వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. చేనేత వర్గాలకు త్రిముఖ చేయూత. ఉచిత విద్యుత్. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. జీఎస్టీ రాయితీ. సహకార సంఘం ఆప్కో నుంచి నూలు కొనుగోలు చేసేవారికి జీఎస్టీపై 5% రాయితీ. థ్రిఫ్ట్ ఫండ్. చేనేత సహకార పరపతి సంఘాల ద్వారా థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు. నేతన్న భరోసా. ఈ పథకం కింద 25,000 ఆర్థిక సాయం. మొత్తంగా ఈ పథకాలకు ప్రభుత్వం రూ. 648 కేటాయించింది. ఇంకా నాయీ బ్రాహ్మణులకు ఊరట. హెయిర్ కటింగ్ సెలూన్లకు ఇస్తున్న ఉచిత విద్యుత్ పరిమితిని నెలకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచారు. రాష్ట్రంలోని 40,808 సెలూన్లకు లబ్ధి చేకూరనుంది. ఐటీ రంగానికి భారీ ప్రోత్సాహకం. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను ఆకర్షించే లక్ష్యంతో ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీ 4.0కు ఆమోదం. ఇకపోతే ఫార్చ్యూన్ 500, ఫోర్బ్స్ గ్లోబల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలకు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ విశాఖ, అమరావతి, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఎకరా భూమిని కేవలం 99 పైసలకే కేటాయించాలని నిర్ణయించారు. నూతన బార్ పాలసీ. సెప్టెంబర్ 1 నుంచి నూతన బార్ పాలసీ అమల్లోకి వస్తుంది. 840 బార్లను లాటరీ విధానంలో కేటాయిస్తారు. బహిరంగ మద్యపాన మద్యపానాన్ని నియంత్రించేందుకు మద్యం దుకాణాల వద్ద పర్మనెంట్ రూమ్ల ఏర్పాటు అమలుకు అనుమతి. లైసెన్స్ ఫీజులను జనాభా ప్రాతిపదికన 35 లక్షల నుంచి 75 లక్షల వరకు నిర్ధారించారు. గీత కార్మిక కులాలకు కేటాయించే బార్లకు ఫీజులో 50% రాయితీ. విద్యా వ్యవస్థలో మార్పులు. జీవో నంబర్ 117 రద్దు. గత ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద జీవో 115ను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించింది. దీని ద్వారా 3, 4, 5 తరగతుల విద్యార్థులను తిరిగి వారి పాత పాఠశాలలకు తరలిస్తారు. పాఠశాలలు, టీచర్ పోస్టుల సహేతుకరణ ద్వారా పదోన్నతులకు మార్గం సుగమం చేశారు. ఇతర కీలక నిర్ణయాలు. పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన 22 హోటళ్లు,
రిసార్ట్లను 33 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై. రామమఠం మండలాన్ని ఎగువ, దిగువ రామవరం మండలాలుగా విభజించేందుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి అనుమతి. మిశ్రమ స్పందన. మొత్తం మీద కేబినెట్ సమావేశం ప్రజా సంక్షేమం, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారించినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల సమస్యలను విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు స్వాగతించదగినవే అయినా తమ న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకపోవడం పట్ల ఉద్యోగ పెన్షనర్ల వర్గాలలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది.